హాయ్ హలో నమస్తే. అమిత్ షా గారు రిజర్వేషన్స్ గురించి మాట్లాడారు పార్లమెంట్లో. దాని గురించి మాట్లాడదాం. ప్లస్ తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ ఆంధ్ర తెలంగాణని పాకిస్తాన్ ఇండియా లాగా చీల్చారు అని ఒక పెద్ద ప్రసంగం చేశారు. ఆ రెండింటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ అమిత్ షా గారి యొక్క రిజర్వేషన్స్ గురించి ఏమన్నారు సార్ అని. धर्मेंद्र यादव जी ने एकदम गैर संवैधानिक बात करी, मुस्लिम महिलाओं को आरक्षण की। मान्यवर, हमारा संविधान किसी भी प्रकार के धर्म के आधार पर आरक्षण की कतई मंजूरी नहीं दे रहा। ఏమన్నారు అమిత్ షా గారు క్లియర్గా ఏమన్నారంటే, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏదో అడిగారట. ఈయన అన్నారు, మన భారత రాజ్యాంగము మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వబడవు అని గట్టిగా చెబుతున్నాను. దేనికంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వబడవు, మన సంబంధం లేదు, మతాలకి రిజర్వేషన్స్కి సంబంధాలు లేవు అన్నప్పుడు హిందువులకు మాత్రమే రిజర్వేషను, క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ లేవని దళిత క్రిస్టియన్స్కి మత ప్రాతిపదికన ఎందుకు తీసేశారు? సమాధానం చెబుతారా అమిత్ షా గారు? ఇఫ్ మన రాజ్యాంగం అనేది మతాలకి రిజర్వేషన్స్కి లింకు లేనప్పుడు, మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వనప్పుడు, మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఎలా తీసేశారు అమిత్ షా గారు? చెప్పగలరా దాన్ని? గట్టిగా చెబుతున్నారు, మతాల మీద రిజర్వేషన్స్ ఇవ్వబడవు. దాని మతాల మీద రిజర్వేషన్ తీయబడునా? మతాల మీద రిజర్వేషన్ తీసేయబడునా? ఇవ్వడానికి హక్కు లేనప్పుడు తీయడానికి రాజ్యాంగంలో ఎక్కడ రాసింది? అది అమిత్ షా గారు చేసినటువంటి స్టేట్మెంట్. సరే, నా కమింగ్ టు ది ఒరిజినల్ టాపిక్. ఇది ఒరిజినల్ టాపిక్ ఏంటి? ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇచ్చారా? ముస్లిమ్స్కి నిజంగా రిజర్వేషన్ ఇచ్చారా? ఫస్ట్ టైము దేశం మొత్తం మీద ఫస్ట్ పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈయన కొన్ని కులాలను చూశాడు, కొన్ని కులాలని, జాగ్రత్త వినండి, కొన్ని కులాలను చూశాడు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళలో అది వీళ్ళేంద్ర చాలా పేదరికంలో ఉన్నారు అని కులాలను చూశాడు ఫస్ట్. ఆయన వాళ్ళు హిందువులా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా అనవసరం, కొన్ని కులాలను చూశాడు. కులాలను చూస్తే వాళ్ళు ఇస్లాంని ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఇస్లాం ఫాలో అవుతున్నారా, క్రిస్టియన్ ఫాలో అవుతున్నారా, హిందూ ఫాలో అవుతున్నారు కాదు. అక్కడ పేదరికంలో ఉన్న కొన్ని కులాలు, అరే వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనిపించింది. ఆయనకి 4% రిజర్వేషన్ అనౌన్స్ చేశాడు. ఎవరికి? ఇస్లాము ఫాలో అయ్యేటువంటి కొన్ని కులాలకి. ఇప్పుడు కుల ప్రాతిపదికన ఇచ్చినట్ట, మత ప్రాతిపదికన ఇచ్చినట్ట? ఒకవేళ మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే షారుఖ్ ఖాన్కి, అమీర్ ఖాన్కి, సల్మాన్ ఖాన్కి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ రావాలి కదా. మతాలకి ఇస్తే ముస్లిమ్స్కి, ఇస్లాంకి రిజర్వేషన్ తాలకి ఇవ్వాలి కదా. మహమ్మద్లు, ఇమాములు, షేక్లు వాళ్ళకి రావాలి కదా. పాపం వీళ్ళు ఎందుకు దూదేకులు ఇట్లాంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు? పేదరికంలో ఉన్న వాళ్ళకి. మతాలకు ఇవ్వలేదండి, కులాలకు ఇచ్చారు. పేదరికంలో ఉన్న కొన్ని కులాలు ఇస్లాం ఫాలో అవుతే ఇవ్వచ్చు, కులాలకు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. దట్ ఈస్ ది ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్ కాన్సెప్ట్ టు ది ముస్లిమ్స్. ఓకే, దాన్ని వీళ్ళు ఎలా ట్విస్ట్ చేస్తున్నారు? మతాలకు రిజర్వేషన్, ముస్లిమ్స్కి కాదండి, కొన్ని కులాలకు ఇచ్చారు. హిందూ మతంలో మాలామాదిగా అనేటువంటి కులాలు ఎలా ఉన్నాయో, ఇస్లాంలో కూడా దూదేకు లాంటి కొన్ని కులాలు ఉన్నాయి, పేదరికంలో ఉన్నవి. వాళ్ళ పికప్ చేసి ఇచ్చారు. ఇప్పుడు క్రిస్టియన్స్ కనుక మతం మార్చుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా మాలామాదిగలే కదా. ఇది వీళ్ళకి ఇవ్వరు, వీళ్ళకి మాత్రమే ఇచ్చారని. మరి ఇంకా అది అదే కదా గొడవ. స్టార్టింగ్ నుంచి మా గొడవ అదే కదా. నీ రాజ్యాంగం అనేది మత ప్రాతిపదికన రిజర్వేషన్. చూడండి, డబల్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ 1, కులాలకి రిజర్వేషన్ ఇస్తే నో మతాల పరంగా ఇస్తున్నారు, మతాల పరంగా ఇవ్వడానికి మేము ఒప్పుకోమని గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, మతాల పరంగా డివైడ్ చేశారు దళిత క్రిస్టియన్స్, దళిత ముస్లిమ్స్ని. కులాలకు అన్యాయం చేశారు. కులాలకి న్యాయం చేసేటప్పుడు మతం పెట్టారు, కులాలకు అన్యాయం చేయడానికి మతం పెట్టారు. రెండింటికి కూడా అక్కడ ఇక్కడ మతం ఇండైరెక్ట్గా డిఫైన్ చేశారు. ద డెఫినేషన్ ఫర్ ద రిలీజన్ ఈజ్ వెరీ రాంగ్ బోత్ ద స్టేట్మెంట్స్లో. అక్కడ 4% రిజర్వేషన్ దగ్గర యూ డిఫైన్డ్ రాంగ్లీ, ఇక్కడ రిజర్వేషన్స్ తీసేయడానికి దళిత క్రిస్టియన్స్ కూడా డిఫైన్డ్ రాంగ్లీ. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఈ రిజర్వేషన్ సంబంధించి. ఓకే, ఈయన తేజస్వి సూర్య మాట్లాడు. ఆయన ఏమంటాడు? తేజస్వి సూర్య అని ఆయన ఆంధ్ర తెలంగాణని చీల్చారు. దాని గురించి మాట్లాడు.
Narendra of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of అదే బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ని చీల్చినట్టుగా ఆంధ్ర తెలంగాణలో యూపీఏ గవర్నమెంట్ చీల్చింది అనేది ఆయన మేజర్ యొక్క ఏంది ఎవరు తేజస్వి సూర్య. అది ఈ తేజస్వి సూర్య గారికి ఒకటే ప్రశ్న భారతదేశాన్ని పాకిస్తాన్ని బ్రిటిష్ వాడు విడదీస్తున్నట్టు తెలంగాణని ఆంధ్రాని విడదీస్తుంటే ఓటు ఎందుకు వేశారు? ఐఎమ్ ఆస్కింగ్, వై డిడ్ యూ ఓట్? ఆ రోజు యూపీఏ గవర్నమెంట్కి బలం లేదు, యూపీఏ గవర్నమెంట్కి సరిపోయినంత రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలు చీల్చేంత అంత మెజారిటీ లేదు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్కి. అప్పుడు మన్మోహన్ సింగ్కి లేదు. అయినా సరే చేశారు. ఎవరు సహాయంతో చేశారు? ది అపోజిషన్ పార్టీ అయిన బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా, వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయలే, డైరెక్ట్ కో డివైడర్, కో స్ప్లిటర్, కో పాసర్ ఆఫ్ ది బిల్. భారతీయ జనతా పార్టీ ఇస్ కో పాసర్ ఆఫ్ ది బిల్ అలాంగ్ విత్ ద కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణను చీల్చడానికి వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళకి మెజారిటీ లేదు. వీళ్ళు మద్దతు ఇస్తే చేశారండి. మీరు ఎందుకు వేశారు? ఇండియా పాకిస్తాన్ చీల్చుతుంటే దాన్ని ఎందుకు వేశారు ఓటు మీరు? సరే, 2014 ముందు వీళ్ళు లాంగ్ స్టాండింగ్ అఫీషియల్ పాలసీ వాళ్ళది. తెలంగాణ స్టేట్ వుడ్కి సంబంధించి వెరీ లాంగ్ స్టాండింగ్ అఫీషియల్ పాలసీ భారతీయ జనతా పార్టీది 2014 ముందు. అసలు సర్ప్రైజ్ ఏంటంటే, ఈ దేశంలో అన్ని పార్టీల కంటే ది ఫస్ట్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో తెలంగాణ ఫార్మేషన్కి మేము అనుకూలం అని చెప్పి మొట్టమొదటి ప్రకటించింది భారతీయ జనతా పార్టీ అన్నిటికంటే ముందు. వీళ్ళందరూ తర్వాత అండి కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, అసలు అఫ్కోర్స్ వైసీపీ లేదు, టీడీపీ, వీళ్ళందరూ చాలా వెనక పక్కన. వీళ్ళు ఫస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఏమని? ది ఎక్స్పెక్టేషన్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ తెలంగాణ ఆర్ లెజిటిమేట్ అని రెజల్యూషన్ పాస్ చేశారు. న్యాయబద్ధము అని రెజల్యూషన్ పాస్ చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఒక్క ఇంచు కూడా వెనక్కి జరగదు మా యొక్క డెసిషన్లో అన్నారు. ఏమన్నారు? ఒక్క ఇంచు కూడా వెనక్కి జరగదు మా డెసిషన్లో, బైఫర్కేషన్కి కట్టుబడి ఉన్నామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుని మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలు అన్నింటిలో కదా ఫస్ట్ పొలిటికల్ పార్టీ, అఫ్కోర్స్ కేసీఆర్ వదిలేస్తే, టీఆర్ఎస్ వదిలేస్తే, ద నెక్స్ట్ అదర్ దెన్ టీఆర్ఎస్, ది ఫస్ట్ పొలిటికల్ పార్టీ హూ మేడ్ రెజల్యూషన్ ఫర్ తెలంగాణ ఇస్ ద భారతీయ జనతా పార్టీ. డివైడ్ చేసింది ఎవరండి? వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, సరే, డ్యూరింగ్ డివిజన్ ఏం జరిగింది? డివిజన్ అప్పుడు ఏం జరిగింది? నేను అదే చెప్తున్నా. యూపీఏకి బిల్లు పాస్ చేసి రాష్ట్రాన్ని డివిజన్ చేసేంత మెజారిటీ లేదు. అపోజిషన్ వాళ్ళు దగ్గరుండి ఓటేసి ఇద్దరు కలిసి డోర్లేసి కలిసి డివైడ్ చేశారు. ఇద్దరు కలిసి. ఇప్పుడు దాన్ని ఏమంటారు? కో పాసర్ కదా, కో డివైడర్, కో స్ప్లిటర్, ఇద్దరు కలిసి చేశారు కదా. రాజ్యసభలో అలానే జరిగింది, లోక్సభలో అదే జరిగింది. కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇప్పుడు ఏంది స్టేట్మెంట్ చేసేది? పాకిస్తాన్ ఇండియాని కలిసిలాగా డివైడ్ చేశారంటే నువ్వు కూడా డివైడ్ చేస్తావు. నువ్వు మద్దతు ఇస్తే కదా చేశారు వాళ్ళు. ఆ రోజు బీజేపీ వాళ్ళకి కనుక ఇదేందా ఇండియా పాకిస్తాన్ డివైడ్ చేసినట్టు చేస్తున్నారు, మేము మద్దతు ఇవ్వమంటే ఆగిపోయి ఉండేది కదా. నువ్వు ఎందుకు మద్దతు ఇచ్చినావు? ఓకే, ఇవన్నీ పొలిటికల్, ఇవన్నీ కూడా. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. సుష్మా స్వరాజ్ ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ కాదు, డైరెక్ట్లీ కో పాసర్ ఆఫ్ ది బిల్. సుష్మా స్వరాజ్ గారు డైరెక్ట్లీ కో పాసర్ ఆఫ్ ది బిల్. ఆ రోజు అలా యాక్ట్ చేసింది ఆమె. ఇద్దరు కలిసి డోర్లు క్లోజ్ చేసేసి ఆంధ్ర వాళ్ళు మొత్తం బయటికి నెట్టేసి ఆంధ్రప్రదేశ్కి ఇద్దరు కలిసి కుతికోసారు. ఇద్దరు కలిసి. ఇప్పుడు ఏంది మీరు ఒకరినొకరు మీరు తిట్టుకునేది? సరే, జరిగింది. ఈ 2014 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్కి మీరు చేసినటువంటి న్యాయం ఏంటి? సరే, పక్కన ఉన్న తమిళనాడులోకి ఎదురు తిరిగారా? చేయలే.
పక్కనున్న కర్ణాటక లాగా కాంగ్రెస్ పార్టీయా? కాదు. పక్కనున్న తెలంగాణ లాగా యాంటీ బీజేపీ అనేటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ కాదు. ఉన్న 2 పొలిటికల్ పార్టీలు యు ఆర్ అలైన్డ్ విత్ భారతీయ జనతా పార్టీ. వాట్ ఎక్స్ట్రా బెనిఫిట్ యూ గాట్ అదర్ దాన్ తెలంగాణ, కర్ణాటక అండ్ తెలంగాణ టు ద ఆంధ్రప్రదేశ్? మోర్ ఓవర్ దే గాట్ మోర్ ఫండ్స్ దాన్ యూ. మీకంటే ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ ఫండ్లు వచ్చినాయి. మీరు ఎంత అలైన్ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. మోరోవర్ పొలిటికల్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ అనేది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలు డైరెక్ట్గా చేస్తారు. తెలంగాణ మూమెంట్ని చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలమని వాళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు, చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలమని. ఇప్పుడు మొన్న ఎస్సీ వర్గీకరణ చేసింది వాళ్ళే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం డివైడ్ చేస్తుంది వాళ్ళే. సో ద డివిజన్ ఈజ్ ఫండమెంటల్ దేర్ పొలిటికల్ స్ట్రాటజీ. అండ్ వాళ్ళు ఇప్పుడు ఏందని చాలా గట్టిగా చెప్తున్నాడు, ఇండియా పాకిస్తాన్ డివైడ్ చేసినట్టు చేశారు యూపీఏ గవర్నమెంట్ అంటే. నువ్వు కూడా పార్ట్ కదా దాంట్లో అంటున్నా నేను. సో ఫన్నీ ఏంటంటే అప్పుడు జరిగింది ఇంకొక ఫన్నీ థింగ్. ఇది పురంధేశ్వరి గారు కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడు మేము డివిజన్ని అపోజ్ చేస్తున్నాను, మీరు డివైడ్ చేస్తారా కాంగ్రెస్ పార్టీని, రాష్ట్రాన్ని ఎలా డివైడ్ చేస్తారని చెప్పి కాంగ్రెస్కి రిజైన్ చేసి పురంధేశ్వరి గారు పోయి భారతీయ జనతా పార్టీలో చేరారు. నాకు అనిపించింది ఎందుకు చేరారో నాకు అర్థం కాలే. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు కదా, ఇద్దరు కలిసి మద్దతు ఇస్తున్నారు కదా, ఇద్దరు కలిసి డోర్లు వేసి బయటకు నెట్టారు కదా. కాంగ్రెస్ రిజైన్ చేసి బీజేపీలో ఎందుకు చేరిందో నాకు ఇప్పటికి కూడా అది ఒక పెద్ద పజిల్. అది ఓకే, పురంధేశ్వరి గారు చేసింది అది, ఇప్పుడు కూడా అర్థం కాలేదు నాకు. సార్ ఫైనల్గా నేనేమంటా అంటే కాంగ్రెస్ డివైడ్ చేస్తే బీజేపీ ఓటు ఎందుకు వేసింది? బీజేపీ వాళ్ళు తెలంగాణ కంటే ముందు తెలంగాణలో టీఆర్ఎస్ కంటే ఫస్ట్ రెజల్యూషన్ పాస్ చేసింది మీరే కదా. పార్లమెంట్ రికార్డు ఏం చూపిస్తుంది? కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు మద్దతుతోటి 2 ఓట్లు కలిపి కదా బిల్లు పాస్ అయింది. ఇప్పుడు చాలా ఇన్నోసెంట్గా ఏంది మీరు ఇచ్చే స్టేట్మెంట్ అంటున్నా. There is no innocence. There are 2 people together did injustice to Andhra Pradesh, that is Congress and BJP together. No one is lesser than the other, no one is greater than the other. They both are same in terms of Andhra Pradesh. That's what I want to say. Thank you. Namaskar.